నమస్కారము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత, స్మార్త పురోహిత, వాస్తు జ్యోతిష్య నిపుణ. ఈ రోజున దివి 3వ తేదీ 3వ మాసము 2026వ సంవత్సరము వచ్చిన నుండి సంపూర్ణ చంద్రగ్రహణము గురించి మీకు వివరంగా చెప్పబోతున్నాను. ఈ చంద్రగ్రహణము సంపూర్ణంగా మధ్యాహ్న సమయంలో 3 గంటలకు ప్రారంభమై సాయంత్రము 6:50 వరకు ఉన్నది. సుమారు 3:50 వరకు ఈ చంద్రగ్రహణం అనేది మనకి ఉంటుంది. అయితే మన భారతదేశంలో సూర్యాస్తమయం 6:02 అవుతోంది. కాబట్టి 6:02 నుంచి 6:50 వరకు 50 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. మరి మిగతా దేశాల్లో కొన్ని దేశాలలో ఈ గ్రహణము వాళ్ళకి సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి చంద్రగ్రహణం పరిపూర్తిగా కనిపిస్తుంది. మన దేశంలో కేవలము 45 నిమిషాలు మాత్రమే కనిపిస్తోంది. కాబట్టి ఈ చంద్రగ్రహణాన్ని 6 గంటలకి పట్టు స్నానం అనేది ఆచరించాలి. పట్టు స్నానము అంటే గ్రహణం పట్టిన తర్వాత ఆచరించే స్నానాన్ని పట్టు స్నానము అంటారు. ఇది ఎందుకోసం ఆచరించాలి అంటే గ్రహణ సందర్భంలో మంత్రములు మలినమైపోతూ ఉంటాయి. ఈ మంత్రాలను మరలా ఒకసారి ఉచ్చారణ చేసుకుంటే మంత్రాలకి పటుత్వత అనేది వస్తుంది. అందుకని మంత్రోపదేశము తీసుకునేవారు ఇటువంటి గ్రహణ సందర్భంలో మంత్రోపదేశం తీసుకుంటే, మంత్ర జపాన్ని సాగిస్తే ఆ మంత్ర బలం ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రాలు చెప్పబడ్డవి. అందువల్ల 6 గంటలకి పట్టు స్నానం చేసి 6:50 దాటిన తర్వాత విడుపు స్నానం అనేది ఆచరించవలసి వస్తుంది. మరి ఈ గ్రహణము ఏ రాశిలో సంభవిస్తోంది అంటే సింహరాశిలో సంభవించడం జరుగుతోంది. పూర్వ ఫల్గుని నక్షత్రములో సింహరాశిలో కేతుగ్రస్తంగా చంద్రగ్రహణం ఏర్పడుతోంది. అందువల్ల సింహరాశిలో సంభవించడం వల్ల పూర్వ ఫల్గుని నక్షత్రం వారు, మఖా నక్షత్రం వారు, ఉత్తర మొదటి పాదం వారు, సింహరాశి వారందరికీ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ సింహరాశిలో ఉండేటువంటి వారు వాళ్ళ నక్షత్రాలకి అనుష్ఠాన జపాన్ని చేసుకుని గ్రహణ శాంతి పూజ ఖచ్చితంగా ఆచరించవలసిందే. అట్లాగే ఈ యొక్క గ్రహణ సందర్భంలో బయటికి రాకూడదు, చంద్ర దర్శనం చేసుకోకూడదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి సాయంత్ర సందర్భంలో కనుక ఈ గ్రహణ సందర్భంలో పట్టు స్నానం ఆచరించి భగవతారాధన చేయటం వల్ల
ఆ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది సింహరాశి వారికి పెద్దగా కనిపించదు. మరి సింహరాశిలో సంచారం చేయటం వల్ల, కేతుగ్రస్తంగా ఉండటం వల్ల వాళ్ళు ఏమి చేసుకోవాలి అంటే, కేతుగ్రహ జపము, చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహ జపము, అలాగే పుబ్బా నక్షత్రం వారు ఖచ్చితంగా నక్షత్ర శాంతి పూజ, సింహరాశిలోనే నక్షత్రాల వాళ్ళందరూ వాళ్ళ నక్షత్ర జపాలు అవి చేసుకుని, జపానంతరము విశేషముగా గ్రహణ సందర్భంలో, గ్రహణం అయిన తర్వాత గ్రహణ దానం అనేది ఇవ్వాలి. ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మరలా 27 నక్షత్రాలు తిరిగి రావడానికి 27 రోజులు పడుతుంది కాబట్టి 27 రోజుల్లోపు గ్రహణ శాంతి జరిపించుకోవాలి. ఆ రోజుకి ఆ రోజే చేసుకోవాలి అని అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి, అవకాశం ఉన్నటువంటి వారు ఆ గ్రహణ సందర్భంలో కూడా జపం ఆచరించవచ్చు. అవకాశం లేని వారు ఆ మరునాడైనా సరే 27 రోజుల్లోగా గ్రహణ శాంతి పూజ జరిపించుకోవాలి. మరి గ్రహణ శాంతి పూజ అంటే ఏమిటి, ఏం చేయాలి అంటే, చంద్రబింబాన్ని దానంగా ఇవ్వాలి. కేతుగ్రస్తము కాబట్టి సర్పబింబాన్ని దానంగా ఇవ్వాలి. వెండి బింబము, బంగారు సర్పము దానంగా ఇవ్వాలి శాస్త్రమైతే. అది చిన్నదైనా పర్వాలేదు. ఒకవేళ అది శక్తి లేదు అని అంటే 2 వెండివే తీసుకుని ఆ 2 వెండివి కూడా కాంస్య పాత్రలో నెయ్యి వేసి, ఆ నెయ్యిలో ఆ 2 బింబాలు పెట్టి కాంస్య పాత్రతో నెయ్యితో దానంగా ఇవ్వాలి. అట్లాగే కేతుగ్రస్తము కాబట్టి ఉలువలు, అలాగే చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి బియ్యము, నక్షత్రానికి బియ్యము దానంగా ఇవ్వాలి. అలాగే గ్రహణ అనంతరము పాలు పెరుగు కూడా విశేషంగా దానంగా చేయాలి. స్వయం పాకదానము, వస్త్రదానము, విశేష దానాలు చేయడం వల్ల గ్రహణం యొక్క బాధలు ఖచ్చితంగా తొలగి తీరుతాయి. ఈ గ్రహణం వల్ల సంభవించిన తర్వాత ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ధన సమస్యలు లేకుండా, సంతాన సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు, ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. అందువల్ల ఈ సింహరాశి వారు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ గ్రహణం వల్ల 12 రాశులలో 3 రాశుల వారికి అద్భుతంగా ఉంది. ఒక 3 రాశుల వారికి నార్మల్గా ఉంది. ఒక 3 రాశుల వారి మిగతా 6 రాశుల వారికి మాత్రము కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి. అందులో భాగంగానే వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అలాగే మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది. తులారాశి వారికి కూడా చాలా బాగుంది. ఈ రాశుల వారు ఈ గ్రహణం వల్ల వాళ్ళకి కలిసి వచ్చే యోగంగా చెప్పుకోవచ్చు. మరి 12 రాశుల వారికి ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉండబోతోంది ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మీకు తెలియజేయటం జరుగుతోంది. కన్యా రాశి వారికి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది. ఇక్కడ కన్యా రాశ్యాధిపతి బుధుడైనప్పటికీ కూడా పక్క రాశులు అవడం వల్ల ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కన్యా రాశిపై పడే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్త 1, 2 పాదాల వరకు ఖచ్చితంగా కన్యా రాశిలో ఉన్నాయి కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంది.
శరీర ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అట్లాగే వ్యాపార పరంగా వ్యాపారాలు చేసే వారికి వ్యాపారాలు ఇబ్బందిగా ఉంటుంది. రుణ బాధలు పెరుగుతాయి. వివాహ విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయి. సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది. వ్యవసాయం తక్కువగా పండుతుంది. ఈ రకంగా ఈ యొక్క కన్యారాశి వారికి ప్రతి విషయంలో కూడా ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే కన్యారాశ్యాధిపతి బుధుడైనప్పటికీ కూడా బుధుడికి చంద్రువు శత్రువు. చంద్రగ్రహణం అవటం వల్ల ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది ఈ రాశిపై పడే అవకాశం ఉంది. మరి వీళ్ళు ఏం చేయాలి కన్యారాశి వారంటే, గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే, బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు కాబట్టి విష్ణు అనుగ్రహంతో ఆ ఇబ్బందులను అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గ్రహణ సమయంలో పట్టు స్నానం విడుపు స్నానం చేసి గ్రహణం చూడకుండా భగవత్ ఆరాధన చేసినట్లయితే ఖచ్చితంగా దైవానుగ్రహంతో అనుకున్న రీతిలో కన్యారాశి వారి ఇబ్బంది నుంచి అధిగమించవచ్చు. చూశారు కదండి, కన్యారాశి వారికి ఏ రంగా ఉంటుందో చెప్పడం జరిగింది. చెప్పినటువంటి రెమెడీ పాటించి ఖచ్చితంగా గ్రహణం ఇబ్బందులు తొలగించుకుంటారని తెలియజేస్తూ, మార్చి 3వ తేదీ 2026వ సంవత్సరం పూర్వ పలుగుని నక్షత్రయుక్త సింహరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. మరి ఈ గ్రహణం వల్ల మనకి 4 రాశుల వారికి మధ్యమముగా, 4 రాశుల వారికి హీనముగా, 4 రాశుల వారికి అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల మధ్య రాశుల వారు సామాన్య శాంతులు, ముఖ్యమైన రాశుల వారు విశేష శాంతులు, మిగతా రాశుల వారు ఎట్లాంటి శాంతులు చేసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ యొక్క గ్రహణం ఇబ్బందులు కలిగేటువంటి రాశులు కర్కాటకము, సింహము, కన్య, వృశ్చికము, ధనస్సు, కుంభము, మీనము. ఈ రాశుల వారికి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ రాశుల వారు ఖచ్చితంగా గ్రహణ శాంతులు చేసుకోవాలి. మీకు ఎలాంటి శాంతి కావాలన్నా సరే స్క్రీన్ పైన నెంబరు రోల్ అవుతూ ఉంటుంది. నన్ను సంప్రదించినట్లయితే గ్రహణం రోజు ఎలాంటి శాంతులు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని మీకు చెప్పి ఖచ్చితంగా శాంతి పూజలు చేయడం జరుగుతుంది నా ద్వారా. ఎలాంటి సందేహాలున్నా నన్ను సంప్రదిస్తారని కోరుకుంటూ, మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష రత్న అవార్డు గ్రహీత. నమస్కారం.